అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'శశితో సూర్య' 42వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. సాగర్ గౌతమి చెవిలో మెల్లగా రాత్రి నిద్ర పట్టలేదు అని అంటూ పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా పడుకున్నావా? గౌతమ్ మరే నీలాగా లేచి కూర్చొని చూసే అలవాటు నాకు లేదులే. రాత్రి వర్ష బాగా గుర్తొచ్చినట్లుంది నీకు అని వెళ్ళిపోతాడు. సాగర్ లేచి కూర్చొని చూసే అలవాటా? అంటే వీడు కూడా పడుకోలేదా? కిరణ్ వచ్చింది వీడికి కూడా తెలుసా? అయినా ఏం తెలియనట్టే మాట్లాడుతున్నాడు. వామ్మో! ఇద్దరు ఇద్దరే. ఎవరూ తక్కువ కాదు అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. సూర్య, గౌతమ్‌లు రెడీ అయ్యి వస్తారు. కృష్ణ కిరణ్‌తో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే, స్రవంతి, సరోజిని గారు కలిసి అందరికీ టిఫిన్‌లు వడ్డిస్తూ ఉంటారు. ఆకాష్ వచ్చి "ఈరోజు ఉండండి. మా ఊరు చూసి రేపు వెళ్దురు కానీ" అని చెప్పగానే శశి ఫేస్ చిచ్చుబుడ్డిలా వెలిగిపోతుంది. సూర్య "కానీ ఆకాష్" అని అంటూ ఉండగా, కృష్ణ వచ్చి "ప్లీజ్ అన్నయ్య, నాకు కూడా ఊరు చూడాలని ఉంది" అని అనడంతో సూర్య గౌతమ్ కేసి చూస్తుంది. గౌతమ్ "సరే కానీ ఏం చేస్తాం, కృష్ణ మేడం గారు కూడా అడుగుతున్నారు కదా" అని అంటాడు. కృష్ణ చూసి నవ్వుతూ. కృష్ణ చిన్న పిల్లలా ఎగురుతూ "థాంక్యూ గౌతమ్" అని అంటుంది. అందరూ రెడీ అయ్యి ఊరు చూడాలని వెళ్తారు. సూర్య, శశిలు కలిసి నడుస్తూ ఉంటారు. కృష్ణ గౌతమ్‌తో పాటు కబుర్లు చెప్తూ ఉంటుంది. కృష్ణని లంగావోణిలో చూడటం మొదటిసారి అవడంతో గౌతమ్ కృష్ణ కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కృష్ణలో కనిపిచ్చి కనిపించని అందాలు కనిపిస్తూ ఉంటే గౌతమ్ మనసు కుదురుగా ఉండక అల్లరి చేస్తూ కృష్ణని దొంగచూపులు చూస్తూ ఉంటుంది. సాగర్ వీళ్ళందరికీ ముందు దారి చూపించే గైడ్‌లా నడుస్తూ మనసులో ఛ! ఏం బ్రతుకు నాది. చక్కగా ఎవడి దారిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా వర్ష వాళ్ళ నాన్న ఒప్పుకొని ఉన్నట్లయితే ఇప్పుడు నేను కూడా వర్షతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసేవాడిని అనుకుంటూ బాధపడుతూ నడుస్తూ ఉంటాడు. అందరూ ముందుగా రామాలయంలోకెళ్ళి ఆ సీతారాముల ఆశీర్వాదం కోసం వెళ్తారు. తల్లిదండ్రులు సంవత్సరికం అవ్వకపోవటంతో వాళ్ళ కిరణ్ గుడి బయటే నిలబడి ఉంటారు. పంతులు గారు సాగర్‌ని ఆశీర్వదిస్తూ "కిరణ్ తల్లి ఎలా ఉంది? నిన్న హడావుడిగా ఉంది కదా! తనను పలకరించడానికి కుదరలేదు" అని అడుగుతారు. సాగర్ "బాగానే ఉంది పూజారి గారు. పూజారి గారు, ఆ కుటుంబానికి గ్రహణం విడిచింది. ఇంకా అన్నీ శుభాలే." సాగర్ "మామయ్య, అత్తయ్య మాతో ఉంటేనే మాకు శుభం పూజారి గారు. వాళ్ళు లేకుండా ఎంత మంచి పని జరిగినా అందులో మాకు వాళ్ళు లేని లోటు తెలుస్తూనే ఉంటుంది" అని చెప్తాడు కాస్త బాధగా. పూజారి గారు "బ్రహ్మ మనిషికి ప్రాణం పోస్తాడు. విష్ణువు నుదుటన రాతను రాస్తాడు. శంకరుడు ఆయువు తీస్తాడు. వీటిలో ఎవరు తాను ధర్మం నిర్వర్తించకపోయినా సృష్టి ఆగిపోతుంది. ఆ దేవుడే తన ధర్మం నిర్వర్తించక తప్పదు. ఆ క్రమం తప్పకుండా. ఇంకా మనమెంత? ఎవరు ఉన్నా లేకపోయినా మనం మన ధర్మాన్ని చేయక తప్పదు కదా బాబూ! మనలో ఈ జీవుడు ఉన్నంత వరకు." సాగర్ ఆయన మాటలకు మౌనంగా తల ఊపుతాడు. ముందుగా సూర్య బయటకు వచ్చి కాస్త ప్రసాదం శశికి తినిపిస్తూ ఉండగా అందరూ వస్తారు. అందరూ కలిసి ఊరంతా తిరిగి శశి వాళ్ళ పొలాలు చూడటానికి వెళ్తారు. శశి పొలం గట్టు మీద నిలబడి ఇక్కడి నుండి ఆ చివరి వరకు కనిపించేంత వరకు మాదే అని చెప్తుంది చెయ్యి పెట్టి చూపిస్తూ. కాస్త గర్వంగా. కృష్ణ ఇప్పుడు అంకుల్ లేరు కదా! మరి ఇదంతా ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? సాగర్ ఆకాష్ ఇదంతా ఇక నుండి తానే స్వయంగా చూసుకుంటానని అన్నాడు. చుట్టుపక్కల ఎటు చూసినా పచ్చని పైరు, దాని మీద నుండి వచ్చే ఆ పచ్చటి గడ్డి వాసన, పక్కనే పిల్ల కాలువ చేసి సవ్వడితో ఆ వాతావరణం సూర్య గౌతమ్‌లకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కృష్ణ అబ్బా! సిటీలో అయితే ఎప్పుడు ఎటు చూసినా బిల్డింగ్స్, ట్రాఫిక్ పొల్యూషన్స్, డస్ట్ వీటితో పాటు లేచిన దగ్గర నుండి పడుకునే వరకు హడావిడి, ఉరుకులు పరుగులు. అలసిపోయిన మనసులకు, శరీరానికి ఊరట, విశ్రాంతి కావాలంటే ఎంచక్కా మీ ఊరు వచ్చేయొచ్చు శశి అని అంటుంది సంతోషంగా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ. అప్పటికి భోజనాల సమయం అవ్వటంతో అక్కడ పనిచేసే వస్తున్న గోవిందుడు, అతని భార్య భోజనం తెస్తూ ఉంటారు. శశి అక్కడకు వెళ్ళి తాతా నాకు అని చెయ్యి చాపుతుంది. ఆయన వెంటనే శశి చేతిలో ఒక ముద్ద పెట్టగానే శశి తినేసి మీరు కూడా రండి అని అంటుంది. గోవిందుడు అందరికీ చేతిలో ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటే అందరూ తింటూ ఉంటారు. ఎర్రటి పచ్చడి మెతుకులు అయినా కూడా అది అందరికీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. కృష్ణ చాలా బావుంది తాత. నేనెప్పుడూ ఇంత టేస్టీ చట్నీ తినలేదు. ఏదో తెలియని టేస్ట్ దీనిలో ఉంది. బహుశా మీరు చాలా బాగా వంట చేస్తారనుకుంటా అని చెప్తుంది. గోవిందుడు భార్యతో గోవిందుడి భార్య "ఆ రుచి నా చేతిలో కాదు తల్లీ, ఈ పొలంలో కూర్చొని తినటంలోనే ఉంది" అని అంటుంది నవ్వుతూ. గౌతమ్ అర్థం కాక "అదేంటి" అని అడుగుతాడు. గోవిందుడు "చూడు బాబూ,
ఈ మట్టిలో మా కష్టం, మా చెమట ఉన్నాయి. ఇదే మా ఆశ, బతుకు, భవిష్యత్తు. ఇది మాది. మేము తినే ప్రతి మెతుకు మా కాయగష్టం. అందుకే ఈ పచ్చని పొలంలో కూర్చొని పచ్చడి మెతుకులు తిన్నా అది మాకు పరమాన్నంలా అనిపిస్తుంది బాబూ అని చెప్తాడు. గోవిందుడి భార్య చెయ్యి శుభ్రం చేసుకుంటుంటే సూర్య వెళ్ళి, అమ్మా! మీరు ఏమీ తినలేదు. మీ లంచ్ బాక్స్ మొత్తం మేమే ఖాళీ చేశాం. మీకోసం తినటానికి ఏమైనా తెప్పిస్తాను అని అడుగుతాడు. గోవిందుడి భార్య నవ్వుతూ, మీరు కాకపోతే కిరణమ్మ ఖాళీ చేసేది బాబూ. తను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ పొలం వచ్చినా మా దగ్గర తింటే కానీ తనకు తృప్తిగా ఉండేది కాదు. కిరణమ్మ మా దగ్గర తింటుందని తెలిసే రాఘవరావు గారు వాళ్ళ ఇంటి నుంచి మా కోసం క్యారేజీ పంపిస్తారు బాబూ అని చెప్తూ ఉండగానే ఒకతను క్యారేజ్ పట్టుకొని వస్తాడు. అతను గోవిందుడి భార్యకిస్తూ, ఇది ఆకేష్ బాబు మీకివ్వమని చెప్పారు అని చెప్పి క్యారేజ్ ఆవిడ చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. గోవిందుడి భార్య, చూసావా బాబు! ఇది ఆ కుటుంబం అంటే. వాళ్ళు ఏ రోజు కూడా పేద, గొప్ప తారతమ్యం చూడలేదు. ఆ ఇంట్లో అందరూ మంచి మనసున్నోళ్ళు బాబూ. ఇదిగో ఈ కిరణమ్మ అయితే ఉట్టి అమాయకురాలు. అందరూ తన వాళ్ళే అనుకుంటుంది అని అంటుంది కాస్త దూరంలో కృష్ణతో కలిసి పరిగెడుతూ, ఆడుతూ ఉన్న కిరణ్‌ని చూపిస్తూ. సూరికి, గౌతమ్‌కి అలా పొలంలో కూర్చొని తినటం చాలా నచ్చేస్తుంది. అందరూ పొలాలు అన్నీ తిరిగి తిరిగి అలసిపోయి సాయంత్రం అవుతుండగా ఇంటికి చేరుకుంటారు. ఫ్రెష్ అప్ అయ్యి ఆరుబయట కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. అందరూ అలసిపోయి ఉండటం వల్ల త్వరగానే డిన్నర్ పూర్తి చేసి పడుకుంటారు. ముందు రోజులానే సూర్యం, గౌతమ్, సాగర్‌లు మేడ మీద పడక వేస్తారు. సాగర్ బలవంతంగా సూర్యని మధ్యలో పడుకోమని చెప్పి తన మనసులో ఈసారి అది ఎలా వచ్చి సూర్య దుప్పటిలో దూరుతుందో నేను చూస్తాను అని అనుకుంటాడు. సాగర్ కిరణ్ వస్తుందేమో అని చూస్తూ జాగారం చేస్తూ ఉంటాడు. మధ్యరాత్రిలో పట్టీల శబ్దం వినిపించటంతో సాగర్ ఓసిని ఇవాళ కూడా వచ్చిందిది అని అనుకుంటూ దుప్పటిలో నుండి ఒక కన్ను బయట పెట్టి చూస్తూ ఉంటాడు. ఆ కాళ్ళు నేరుగా వెళ్లి గౌతమ్ దుప్పట్లో దూరిపోతాయి. సాగర్ లేచి కూర్చొని, ఒసేయ్ అది సూర్య కాదే గౌతమ్ అని టెన్షన్ పడుతూ ఉంటాడు. గౌతమ్, ఏంటి మేడంకి నా మీద గాలి మళ్ళింది అని అడుగుతారు. సాగర్‌కి అప్పుడు అర్థమవుతుంది వచ్చింది కిరణ్ కాదు కృష్ణ అని. దాంతో నోరు తెరుచుకొని, అమ్మని నిన్న వీడు ఈరోజు నువ్వా నాయనా అని అనుకుంటాడు. కృష్ణ, ఏం చేయను మార్నింగ్ నుండి నీ దొంగ చూపులు భరించలేక, వాటిని తట్టుకోవటం నా వల్ల కాక, అందరి ముందు బయటపడలేక, ఇప్పుడు ఆగలేక ఇదిగో ఇలా వచ్చేసాను మరి అని నవ్వుతుంది. సాగర్ మనసులో అబ్బో! ఈ కాకాలేంటో తట్టుకోవటం నా వల్ల కావటం లేదు కృష్ణమ్మ. గౌతమ్ కృష్ణ నడుము చుట్టూ చెయ్యి వేసి ఇది బాగా ఇబ్బంది పెట్టేస్తుంది మరి. సాగర్ మనసులో ఏదబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణ షూ నెమ్మదిగా పక్కనే అన్నయ్య ఉన్నారు. గౌతమ్, అవును. ఆ పక్కనే ఒక గుడ్లగూబ కూడా చూస్తూ ఉంది. సాగర్, గుడ్లగూబ అదెక్కడ? ఇక్కడైతే నేనే కదా ఉంది. ఇంకేం లేదు కదా అని చుట్టూ చూసుకుంటాడు. గౌతమ్ కృష్ణని హత్తుకొని తన పెదవులపై గాఢంగా కిస్ చేసి తన మెడవంపులో ముఖం పెట్టి ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. సాగర్ మనసులో దేవుడికి దండం పెడుతూ, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? వర్షాన్ని దూరం పెట్టేసి, నన్ను ఈ ప్రేమ పక్షుల మధ్యన పడేసి, నా ఏడుపు చూసి నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అని అనుకుంటూ ఉండంగా కృష్ణ దుప్పటి తీసేసి, ఓయ్ నే పోతున్నా అని గౌతమ్‌ని దూరంగా నెడుతుంది. కృష్ణ దుప్పటి తీయగానే సాగర్ తన దుప్పటిని వేసుకుంటాడు. గౌతమ్, అబ్బా! అప్పుడేనా అని అంటూ కృష్ణని దగ్గరికి లాక్కొని హత్తుకుంటాడు. కృష్ణ గౌతమ్‌ని విడిపించుకొని, నీతో నాకు అన్నీ తిప్పలే. నీకు కోపమొచ్చినా, ప్రేమొచ్చినా, సంతోషమొచ్చినా ఏదీ తట్టుకోలేను అని నవ్వుకుంటూ బాయ్, గుడ్ నైట్ అని కిందకి పరిగెడుతుంది. గౌతమ్, ఇంకేం గుడ్ నైట్ బంగారం, నా నిద్ర మొత్తం నీతోనే తీసుకువెళ్ళిపోయావు కదా అని అనుకుంటూ ముసుగు వేసుకుంటాడు. సాగర్, నిజమే కృష్ణ, బాగా చెప్పావు. వీడికి ఏదొచ్చినా డేంజర్ మనకు కాదు. కాదు నీకే. పాపం చాలా ఎలా భరిస్తున్నావో ఏంటో అని మనసులోనే కృష్ణ మీద సానుభూతి కురిపిస్తాడు. సాగర్, నిన్న వీళ్ళు నా నిద్ర చెడగొడితే ఈరోజు మీరా అనుకుంటూ చంపకు చెయ్యి పెట్టుకొని వర్ష గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. మార్నింగ్ సూర్య, గౌతమ్‌లు బయలుదేరటానికి రెడీ అయ్యి రూమ్ నుండి బయటకు రాగానే ఎదురుగా ఎర్రబడిన కళ్ళతో సాగర్ నిలబడి ఉంటాడు. సూర్య సాగర్‌ని చూస్తూ బాధపడకు. తొందరలోనే నీ వర్షాన్ని నీ దగ్గరికి చేరుస్తాలే అని వెళ్ళిపోతాడు. గౌతమ్ అలాగే నిలబడి సాగర్‌ని చూస్తూ ఉంటే సాగర్, మొన్న రాత్రి నీ ఫ్రెండు నిన్న నువ్వు అని వెళ్ళిపోతాడు. సాగర్ ఫేస్ చూసి గౌతమ్ నవ్వుకుంటూ వీడికి రాత్రులు ఇదే పని అనుకుంటా అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. సూర్య, గౌతమ్ కృష్ణలో వెళ్ళిపోతూ ఉంటే శశి దిగులుగా ఉంటుంది. సూర్య ఆకాష్‌తో
శశి జాగ్రత్త అని చెప్పకనే స్రవంతి హలో తమ్ముడు. తను ముందు మా ఇంటి ఆడబడుచు. కిరణ్ తర్వాతే మీ శశి అయ్యింది అని అంటుంది. కిరణ్ భుజం చుట్టూ చేతులు వేసి. సూర్య అంటే తను దిగులుగా ఉంటే అని చెప్పబోతూ ఉంటే ఆకాష్ తాను దిగులుగా ఉందని నువ్వు దిగులు పడకు. కూర్చోకు. సూర్య మేమందరం ఉన్నాం కదా తనని చూసుకోవటానికి అని చెప్తాడు. సరోజిని గారు 2 నెలల మంచి రోజులు లేవని చెప్పారు. కాబట్టి తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి ఈ 2 జంటలకు పెళ్లి చేసేస్తే సరి అని అంటారు. సాగర్ త్వరగా చేసేయండి లేకపోతే నాకు నిద్ర ఉండదు అని అనగానే అందరికీ ఏం అర్థం కాక ఏంటి అని అడుగుతారు. సాగర్ తడబడుతూ అంటే ఆ ఈ కోతికి పెళ్లి చేసి పంపించేస్తే నేను ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని. భద్రం గారు ఏంటో వీడు నిన్నటి నుండి ఏదేదో మాట్లాడుతున్నాడు. మీరు బయలుదేరండి లేదంటే రాహుకాలం వచ్చేస్తుంది అని అనడంతో సూర్య, గౌతమ్, కృష్ణలు కారు ఎక్కి వెళ్ళిపోతారు. సాగర్కి సిఐగా ప్రమోషన్ రావటంతో తన వర్క్లో బిజీ అయిపోతాడు. సరోజిని గారు, భద్రం గారు ఒక వారం ఉండి స్రవంతికి ఇంటి బాధ్యతలన్నీ అప్పగించి వెళ్ళిపోతారు. ప్రకాష్ వర్మ తన అన్న దేవేంద్ర పోలీసుల దగ్గర నుండి తప్పించుకున్నాడు అన్న తెలియగానే మనుషుల్ని పెట్టి వెతికిస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని రోజులకి దేవేంద్ర ఆచూకీ తెలియకపోవటంతో ఏసీపీ వెంకట్ను కలవాలని వెళ్తాడు. ప్రకాష్ వర్మని చూడగానే వెంకటకృష్ణకు ఎందుకు వచ్చాడో అర్థమవుతుంది. ప్రకాష్ వర్మ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ ఎందుకు వచ్చారు? ప్రకాష్ వర్మ అది మా అన్నయ్య దేవేంద్ర గురించి ఏమైనా తెలిసిందేమో అని. వెంకటకృష్ణ వెతుకుతున్నాను ఇంకా దొరకలేదు అని చెప్తాడు ఏమాత్రం పట్టనట్టుగా వేరే ఫైల్ చెక్ చేస్తూ. ప్రకాష్ వర్మ సార్ ప్లీజ్ చెప్పండి. మీకు తెలియకుండా అంత సెక్యూరిటీ మధ్యన అన్నయ్య తప్పించుకునే ఛాన్స్ మీరు ఇవ్వరని నాకు తెలుసు. అందుకే కనీసం ఇదైనా చెప్పండి. అన్నయ్య బ్రతికే ఉన్నాడా? లేక మీరు ఎవరికీ తెలియకుండా